ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రెసెంట్ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మ్యూచువల్ ఫండ్స్ ఎవ్రీ 6 monthsకి వాళ్ళు డేటా అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ చేంజ్ చేసినప్పుడు వాటి సైజ్, మిడ్ క్యాప్ సైజ్ కానీ స్మాల్ క్యాప్ సైజ్ కానీ అంటే ఎంత ఉంటుంది? జనరల్గా యాంపీ అని ఉంటుంది. యాంపీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ మొత్తానికి కంట్రోల్ చేసేది యాంపీ బాడీ అనమాట. వాళ్ళు ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్లాసిఫికేషన్ చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు ఇప్పటి వరకు ఏంటంటే నెక్స్ట్ 6 months వరకు క్లాసిఫికేషన్ ప్రకారం ఏంటంటే లార్జ్ క్యాప్స్ అనుకోండి, అండ్ 1,00,000 కోట్ల పైన ఉన్నాయి మొత్తం, 1,00,000 కోట్ల కన్నా పైన ఉన్నాయి మొత్తం లార్జ్ క్యాప్స్ అనమాట. అంటే అతి చిన్న కంపెనీ లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 అనమాట. అతి చిన్న కంపెనీ 1,00,000 కోట్లు ఉండాలి, 1,00,000 కోట్లు ఉంటుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ 6 months తర్వాత మారిపోవచ్చు. అది మనం జాగ్రత్త చూసుకుంటూ వస్తున్నాం అనుకోండి. 2017లో 29,000 కోట్లు ఉంటే చాలు, అది లార్జ్ క్యాప్. అప్పట్లో 29,000 కోట్లు ఉంటే చాలు. తర్వాత 18 కల్లా 30,000 కోట్స్ ఉంటే లార్జ్ క్యాప్. తర్వాత 28,000 ఇలా చూసుకుంటూ పోతుంది, సంవత్సరం పెరుగుకుంటూ పోతుంది. లాస్ట్కి 21లో లార్జ్ క్యాప్ అంటే 37,000 కోట్లు ఉండాలి. 22లో 47,000 కోట్స్ ఉండాలి. అండ్ 23లో 67,000 కోట్స్ ఉండాలి లార్జ్ క్యాప్ లాగా ఉండాలంటే. అండ్ 24లో 1,00,000 కోట్లు ఉండాలి. మళ్ళీ 25లో అయితే ఇప్పుడు 91,000 కోట్స్ అనమాట. ఇప్పుడు లైవ్లో డిసెంబర్ 25 కల్లా 1,05,000 కోట్ల కన్నా పైన ఉండి మొత్తం లార్జ్ క్యాప్. దట్ మీన్స్ 100. అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో టాప్ 100 మాత్రమే లార్జ్ క్యాప్ అంటాం. అందులో చిన్నది ఇప్పుడు 1,00,000 కోట్లు ఉంది. చూడు డెఫినేషన్ ఎంత భయపడిందో. అదే మనం మిడ్ క్యాప్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఉన్న మిడ్ క్యాప్ అంటే 34,000 కోట్లు ఉందండి. ఇప్పుడున్న మిడ్ క్యాప్ ఇది మిడ్ క్యాప్ 34,000 కోట్లు. ఓకే, అది చిన్నది. ఓకే, ఒకప్పుడు ఎంత ఉండేదంటే 2017లో అది జస్ట్ 8,000 కోట్లు ఉండేది ఒక మిడ్ క్యాప్ అంటే. ఇప్పుడు అది 34,000 కోట్లు అయింది. దాని మీద ఏంటంటే రాను ఒకప్పుడు మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ కాస్తే ఇప్పుడు స్మాల్ క్యాప్ లాగా ఉందన్నమాట. అందుకని సైజ్ బాగా పెరుగుతూ పోతుంది. బట్ స్టిల్ ఇలా పెరిగినా సరే టాప్ 100ని లార్జ్ క్యాప్ అంటున్నారు, బట్ సైజ్ పెరుగుకుంటూ వస్తుంది వాటికి. దాని కింద ఉన్న 150ని మిడ్ క్యాప్ అంటున్నారు, వీటికి సైజ్ బాగా పెరుగుతుంది. దీని కింద ఉన్న వాటిని 250 కంపెనీస్ని స్మాల్ క్యాప్స్ అంటున్నారు. ఈ మొత్తం కలిపి టాప్ 500 అంటారు అనమాట. రాను ఏంటంటే ఈ సైజులు పెరుగుతున్నాయి కాబట్టి ఈ 100 కాకుండా కొంచెం పెంచడం బెటర్ అనమాట. సపోజ్ లార్జ్ క్యాప్ ఉంటే 100 అన్నాం కదా, 100 కాదు 150 చేయాలి వాళ్ళు. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఎప్పటి నుంచి డిమాండ్ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నేను లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అన్నాను అనుకోండి, ఎప్పుడు ఈ 100లోనే పెట్టాలి మీరు. ఇది దాటి బయట రావటం కష్టం. మ్యూచువల్ ఫండ్ అయితే పర్టికులర్గా అయితే అంటే 80% మంది దీంట్లోనే పెట్టాలి, బయట రావడానికి వీలు లేదు స్ట్రిక్ట్గా అనమాట. ఎవ్రీ మంత్ మీరు ఏం కొంటున్నారు, ఏం అమ్ముతున్నారు అనేది యాంఫీకి సబ్మిట్ చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని ఇది కొంచెం పెంచామనుకోండి, 150 కంపెనీలు చేశారనుకోండి, చాయిస్ ఎక్కువ పెరిగిద్ది, రిటర్న్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట. అందుకని ఇండస్ట్రీ నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కొంచెం వీటి సైజ్ పెంచమని. ఎందుకంటే ఒకప్పుడు 30,000 కోట్లు ఉంటేనే లార్జ్ క్యాప్, ఇప్పుడు 1,00,000 కోట్ల వాళ్ళు లార్జ్ క్యాప్ అయి ఉంటే అన్ని పెరుగుతున్నాయి. అట్లా ఈవెన్ స్మాల్ క్యాప్స్ కూడా అంతే. అంటే బిగ్గెస్ట్ స్మాల్ క్యాప్ అయితే 30,000 కోట్లు ఉంది. ఓకే, అందుకని సైజ్ రాను పెరుగుతుంది. అండ్ సెబీ వాళ్ళు కనుక కొంచెం కన్సిడర్ చేస్తే కనుక రీడెఫైన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో వ్యూవర్స్, మరి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలు ఉంటే కనుక పిల్లల ఫ్యూచర్ ప్లాన్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మరి బెస్ట్ ఫండ్స్ ఏంటి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి, ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, మరి వీటిపైన అవగాహన కావాలనుకుంటున్నారా? 6 PM to 9 PM అంటే 3 hours ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు సుందర్ రామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.